ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చి వెరీ షార్ట్ టర్మ్, 40 to 60 డేస్. 40 to 60 డేస్లో మీకు ఒకటి టార్గెట్ రావాలి, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి అని ఒక మంచి ఎక్సైట్మెంట్గా ఉంటుంది ట్రేడింగ్ చేయడానికి కూడా. ఇన్వెస్ట్మెంట్, ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి దాదాపు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి. కాల్ చేసి, సార్ మీ వల్ల ఒకతనైతే నాకు కాల్ చేసి దాదాపు ఆయన ఆల్మోస్ట్ ఒక 100 స్టాక్స్ దాకా మనం చెప్పిన స్టాక్స్లో పెట్టున్నాడు, ఇంకా డబ్బులు చాలలేదు సార్ అని చెప్పాడు. ఆల్మోస్ట్ ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక 17 to 18 lakhs, 50 లక్షల్లో పెట్టుబడి పెట్టి ఒక 18 లక్షల దాకా ప్రాఫిట్ చేస్తున్నాడు దాదాపు ఈ యొక్క జస్ట్ ఒక 4 monthsలో. అంటే చూడండి అతను ఎంత డిసిప్లైన్గా చేస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అంటే దాదాపు 100 స్టాక్స్ ఆయన పెట్టున్నాడంటే అప్పుడు ఎంత డైవర్సిఫికేషన్ చేస్తున్నాడు అని ఆలోచించాను. అది ఇంపార్టెంట్ కదా. అంటే 100 స్టాక్స్ అంటే పెట్టడం, సో ఒక 20 స్టాక్స్ టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 పెట్టుకోవడం, ఇట్లా. కాబట్టి ఇవన్నీ రెగ్యులర్గా ఎలా వస్తుందంటే ఎక్స్పీరియన్సు, మనము రెగ్యులర్గా కొన్ని మిస్టేక్స్ చేసి ఆ తర్వాత మనం కరెక్ట్ అవుతాం. అది మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు మనం తెలుసుకోవాలి. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి BRNL, భరత్ రోడ్ నెట్వర్క్. చూడండి, భరత్ రోడ్ నెట్వర్క్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 42 రూపాయలు ఉంది. చూడండి, ఈ స్టాక్ వచ్చి 42 రూపాయలు ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 52 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్, 65 రూపాయలు 40 పైసలు సెకండ్ టార్గెట్, 85 రూపాయలు 80 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 27 రూపాయలు స్టాప్ లాస్. భరత్ రోడ్ నెట్వర్క్ 2017 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత చూడండి, ఇప్పుడు మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ మనం జరుపుకుంటున్నాము. దాదాపు 75% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, 25% సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేనే అంటే ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా ఒక స్టాక్లో ఒక 5% సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఒక 20 డేస్లో రెగ్యులర్గా ఒక 5% రిటర్న్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి October 28th and 29th ITC కోహినూర్లో. డైరెక్ట్గా అక్కడికి రాలేరు, ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ ఇంటర్నల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రావాలి, అది చాలా ఇంపార్టెంట్. మరొక స్టాక్ వచ్చి చూడండి, అకల్య. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, అకల్య సొల్యూషన్స్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 73 ఉంది. చూడండి, 1573 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1809 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 2002 రూపాయలు సెకండ్ టార్గెట్, 2309 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1430 రూపాయలు స్టాప్ లాస్. అకల్య 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది, 2006 నుంచి అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, BPL. చూడండి, BPL ఈ స్టాక్ వచ్చి
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 72 రూపాయలు ఉంది. 72 రూపీస్ 40 పైసే ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 93 రూపాయలు 20 పైసలు ఫస్ట్ టార్గెట్, 110 రూపాయలు 90 పైసలు సెకండ్ టార్గెట్, 138 రూపాయలు 90 పైసలు థర్డ్ టార్గెట్, స్టాప్ లాస్ వచ్చి 58 రూపాయలు స్టాప్ లాస్. అది చూడండి. ఇప్పుడు మొత్తం నేను 3 స్టాక్స్ చెప్పున్నాను, బీపీఎల్, అకల్యా, తర్వాత బిఆర్ఎన్ఎల్. కాబట్టి ఇవన్నీ మీరు అంటే వెరీ షార్ట్ టర్మ్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక కొనేసి ఇక అలా లాంగ్ టర్మ్ అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు. అలా చేయకూడదు. ఒకటి టార్గెట్, స్టాప్ లాసు ఇవన్నీ మన మైండ్లో పెట్టుకోవాలి. అదేలాగా ఇప్పుడు ఎలాగంటే ఇది ఒక సింపుల్ అండి. మనం ఒక 10 స్టాక్లో పెట్టాము, ఈ స్టాక్ ఇచ్చాడు వాడు ఇవ్వలేదు అవన్నీ మనం అనుకోకూడదు. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, అట్ ద ఎండ్ మనం 10 స్టాక్లో పెడితే ఎంత మన పోర్ట్ఫోలియో ప్లస్లో ఉంది అనేది ఇంపార్టెంట్. కొన్ని మైనస్ ఉంటుంది, కొన్ని ప్లస్ ఉంటుంది, అవన్నీ ఆలోచించి స్టాక్ మార్కెట్ అది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ప్రాఫిట్ వచ్చింది అన్నీ తీసేస్తారు, లాస్ వచ్చింది అలాగే ఉంచేస్తారు. అంటే ఆ టైం ఫ్రేమ్ అయిపోయిందంటే మీరు ఆ లాస్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీకు తెలియకపోతే ఎందుకంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కూడా బయటికి రారు. అది మనకి పెద్ద ప్రమాదం వస్తుంది. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీలో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి మీకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం ఇస్తూనే ఉన్నాము. నిఫ్టీ గురించి ఒక వండర్ఫుల్ డైరెక్షన్స్ రీసెంట్గా ఇప్పుడు 5వ తారీఖు కూడా టెలిగ్రామ్ ఛానల్లో మనం ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా మార్కెట్ గురించి మీకు అంటే మార్కెట్లో ధైర్యంగా ఉంటారు. మనం ఎప్పుడు పడిపోద్ది అంటే అలాంటి ఆలోచనే ఉండదు. ఎందుకంటే వన్స్ అది మనం చెప్పిన వాల్యూస్ ఉంటే 90% అది సక్సెస్ వెళ్తూనే ఉంటుంది. అదేలాగా మన గురుప్రసాద్ academy.com వెబ్సైట్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము, ఎక్కడెక్కడ మన ఈవెంట్స్ జరిగిందని. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.